హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈ రోజు మన ఆరోగ్య ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన శరీరం సజీవంగా పనిచేయడానికి, ప్రతి అవయవం తన పనిని సమర్థంగా చేయడానికి అవసరమైన శక్తి, ఆక్సిజన్, పోషకాలు అన్నీ రక్తం ద్వారానే అందుతాయి. అందుకే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ రక్తవృద్ధి అంటే బ్లడ్ గ్రోత్. చాలా మంది సరిగ్గా తినకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకి, పెద్దవారికి లేదా రక్త నష్టం జరిగిన వారికి తక్కువ రక్తం ఉండే సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య చిన్నది కాదు. ఇది మన రోజువారీ జీవిత నాణ్యత మీద, మన శక్తి మీద, మన పని సామర్థ్యంపై గాఢమైన ప్రభావం చూపుతుంది. ముందుగా ఒక ప్రశ్న: మన శరీరంలో రక్తం పెరగాలంటే ఏమివ్వాలి? రక్తం అంటే కేవలం ఎర్రగా కనిపించే ద్రవం మాత్రమే కాదు. ఇది 3 ముఖ్యమైన భాగాలతో కూడుకున్నది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఈ 3 సమంగా సరైన పరిమాణంలో ఉండాలి. రక్త వృద్ధిలో కీలకంగా ఉండేది హిమోగ్లోబిన్. ఇది ఆర్బీసీలో ఉండే ఒక ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్లే పని చేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండితే మనకు అనీమియా అనే సమస్య తలెత్తుతుంది. అనీమియాతో బాధపడే వాళ్లకు చాలా వరకు కనిపించే లక్షణాలు అలసట, చక్కర్లు, మూర్ఛలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం. వీటిని నిర్లక్ష్యం చేస్తే అది వృద్ధుల్లో ఆరోగ్యాన్ని, పిల్లల్లో అభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ప్రశ్న: ఈ రక్తాన్ని, హిమోగ్లోబిన్ను మనం ఎలా పెంచుకోవాలి? ఇది మనకు అందుబాటులోనే ఉంది. మన ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, విటమిన్ సి ఇవి రక్తం తయారవ్వడానికి, హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా అవసరమైన పోషకాలు. ఐరన్ అంటేనే మన శరీరం లోపల కొత్త రక్త కణాలు తయారవ్వడానికి అవసరం. ఇవి లేకపోతే శరీరంలో కొత్త రక్తం రావటం మందగించిపోతుంది. అయితే ఈ పోషకాలు మనం దేనిలోంచి పొందవచ్చు? ఇందుకు మన పాత వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు చాలా అర్థవంతంగా కనిపిస్తాయి. ఉదాహరణకు పచ్చికూరలు, ముఖ్యంగా గోంగూర, తోటకూర, బచ్చలి కూర, బీట్రూట్, గసార, అనార, కలకంద, చిక్కుడు, పోషక విత్తనాలు, కల్చిన పప్పులు, శనగలు, ఉల్లికాడలు, గుమ్మడికాయ. మాంసాహారాన్ని తీసుకునే వాళ్లకు లివర్, ఎగ్ యolk, చేపలు ఐరన్లో సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి ఉన్న పండ్లు, నారింజ, మోసంబి, నిమ్మకాయ ఇవి ఐరన్ శోషణను మెరుగుపరుస్తాయి. ఇప్పుడే చెప్పుకున్న ఫోలిక్ యాసిడ్, ఇది కూడా కొత్త రక్త కణాల ఉత్పత్తికి కీలకం. ఇది ఆవాల కూరల్లో, అందులోపల వంకాయ, కాకరకాయ, క్యారెట్, గోధుమలు, ముద్దపప్పు వంటి పదార్థాలు లభిస్తుంది. కొన్ని మందులు కూడా మన శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తాయి. ఉదాహరణకి ఎక్కువగా టీ, కాఫీ తాగడం. ఇది కూడా హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణమవుతుంది. కావున తినే ముందు లేదా తర్వాత టీ, కాఫీ తాగడం మంచిది కాదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం: ఒకవేళ మీకు తక్కువ రక్తం ఉందని డాక్టర్లు చెప్తే వాళ్ళు సూచించే ఐరన్ టాబ్లెట్స్, సిరప్స్ లేదా ఇంజెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కారణం, పోషకాలు మాత్రమే సరిపోని స్థాయికి చేరినప్పుడు వైద్య సహాయం అవసరమవుతుంది. ప్రతి గర్భిణీ స్త్రీకి 4 నెలల నుండి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలో అందిస్తారు. ఇది ఒక్క తల్లి ఆరోగ్యం కోసం కాదు, పుట్టబోయే బిడ్డ కోసం కూడా. పిల్లల విషయంలో చూస్తే వాళ్ళు బాగా తినకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల రక్తం తగ్గే ప్రమాదము ఉంది. వాళ్లకు ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం అలవాటు చేయాలి. రాగి ముద్ద, జొన్న రొట్టె, చేనుకూరలు వంటి ప్రాచీన ఆహారపు పద్ధతులు తిరిగి ప్రాముఖ్యం పొందాలి. ఇక మనం ఎప్పటికప్పుడు రక్తాన్ని పరిశీలించుకోవడం కూడా చాలా అవసరం. సాధారణంగా హిమోగ్లోబిన్ స్థాయి పురుషులకి 13.5 నుంచి 17.5 గ్రాములు ఉండాలి. స్త్రీలకి 12 నుంచి 15.5 గ్రాములు, గర్భిణీ స్త్రీలకి కనీసం 11 గ్రాములు ఉండాలి. దీనికంటే తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. అలసటను అనుమానంగా భావించాలి. ప్రతి చిన్న శరీర సంకేతం మన ఆరోగ్యానికి సూచనగా తీసుకోవాలి. అంతేకాదు, రక్తదానం గురించి కూడా మనం చెప్పుకోకుండా ఉండలేం. ఒక్కసారి రక్తం ఇవ్వడం వల్ల మన రక్తం మళ్ళీ తాజాగా ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ మనకున్న రక్తం మరొకరి ప్రాణాలను కాపాడగలగడం అంటే గొప్ప కార్యం ఇంకేమైనా ఉంటుందా? అందుకే రక్త వృద్ధి అనేది కేవలం వైద్యపరంగా మాట్లాడే విషయం కాదు. ఇది మన ఆరోగ్యం, మన శక్తి, మన జీవిత నాణ్యతకు బేసిక్ అవసరం. మన శరీరాన్ని, మన ఆహారాన్ని, మన అలవాట్లను మనం జాగ్రత్తగా చూసుకుంటే రక్తం పుష్టిగా, ఆరోగ్యంగా ఉండగలమనే మాటకి అర్థం ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడిన టాపిక్ సాధారణమైనట్టు కనిపించినా దీని వెనుక చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఎవరికైనా అలసట ఎక్కువగా ఉంటే, ఆకలి తగ్గిపోతే, నిద్ర బాగా పట్టకపోతే ఇది చిన్న జలుబు అనుకోకుండా రక్త పరీక్ష చేయించండి. ఇవాల్టి ఆరోగ్య విశేషం ఇక్కడితో ముగుస్తుంది. రేపటి రోజు కోసం శక్తిని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని రక్తం నుంచే తీసుకుంటాం. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుందాం.